బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫస్ట్ ఇయర్ చదువుతున్న చందు అనే యువకుడు అయ్యప్ప మాలతో కాలేజీకి రాగా అతని దుస్తులు బలవంతంగా మార్పించారనే ఆరోపణలు వచ్చాయి. కాలేజ్ యూనిఫామ్ ఉంటేనే క్లాసులకు అనుమతిస్తామని బెదిరించారంటూ నిన్న విద్యార్థి చెప్పడంతో అయ్యప్ప స్వాములు, హిందూ సంఘాలు, బీజేవైఎం నాయకులు కాలేజీ ముట్టడికి ప్రయత్నించారు. అయ్యప్ప దుస్తులు తీయించారనే ఆరోపణలతో పీఈటీ రామారావుకు దేహశుద్ధి చేశారు. కాలేజ్ యాజమాన్యం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పిల్లలు ఎవరైనా విల్లింగ్లో ఉంటే కనుక మాకు పేరెంట్స్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా మా కాలేజీకి అలౌ చేస్తాము. ఎటువంటి ఇబ్బంది లేదు. ఏమన్నా మన స్వాములందరికీ అయ్యప్ప స్వామి మళ్ళీ ధరించిన వ్యక్తిని స్టూడెంట్ అవుతున్నారు, మొదటి తరగతి స్టూడెంట్. ఆయన తీసుకొచ్చి లోపల ఎగ్జామ్ రాయడానికి వస్తుంటే బాత్రూంలోకి తీసుకెళ్లి ఆ వస్త్రధరణ తీపడం జరిగింది. కాలేజ్ యూనిఫామ్ వేయాలని చెప్పి అతన్ని బెదిరించి హెచ్చరిస్తే ఆ సందర్భంగా యువమోర్చా దూరంలో ఈరోజు పెద్ద ఎత్తున హిందూ సంఘాలన్నీ కూడా ఇక్కడ నల్లమరెడ్డి కాలేజ్ ముట్టడించడం జరిగింది. మనందరికీ తెలిసిందే, ఈ నల్లమరెడ్డి కాలేజ్లో ఇదే విధంగా ఇంతకుముందు కూడా ఎంతోమంది అయ్యప్ప స్వాములు ఇబ్బంది పెట్టుకుంటూ గేట్ వరకు ఒకటి ఉంటే లోపలికి వచ్చినాక అయ్యప్ప స్వాముల మాలలు తిప్పించేసి వాళ్ళ బట్టలు తిప్పించేసి కాలేజ్ డ్రెస్ చేసుకొని రావాలని చెప్తుంది. అదే రోజు ఉదయం ఇక్కడికి వచ్చిన సందర్భంగా మేము చూస్తామేమో టోపీలు పెట్టుకొని బుర్కాలు వేసుకొని వీళ్ళందరూ లోపలికి వస్తుంటే ఏమైనా యాజమాన్యం హిందూ వ్యతిరేకంగా ఈయన మల్లారెడ్డి ఏదైతే ఈ చర్యలు తీసుకుంటున్నాం దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఎవరి తరఫున వెంటనే యాజమాన్యం ఎవరైతే ప్రిన్సిపాల్ ఉన్నారో, ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో, పీటీ సార్ ఉండో అతను బేషరతుగా బయటకు వచ్చి మా అయ్యప్ప స్వామి ఎవరైతే ఇబ్బంది పెట్టినో అతను కాలుమొక్కి క్షమాపణ కోరాలని చెప్పి యువమోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము అయ్యప్ప స్వామి నేను నల్లమల్లారెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నా. అయ్యప్ప మాల దీక్ష వేసుకొని కాలేజ్కి వస్తే నల్ల బట్టలు వేసుకొని కాలేజీకి రావద్దని అన్నారు. మిడ్ ఎగ్జామ్ అప్పుడు వేసుకొని వచ్చిన కాలేజ్ డ్రెస్ వేసుకొని వస్తేనే కాలేజీకి రావాలని అని అన్నారు సార్ వాళ్ళు. మన ఇష్టం లేకున్నా అని కాలేజ్ డ్రెస్ వేయించారు. కాలేజ్ డ్రెస్ వేసుకుంటేనే కాలేజీ రావాలని చెప్పారు. కాలేజీ రాకుంటే ఇంటికాడ ఉంటానేమో మా డాడీ సామ్ ఫోన్ చేసి మీ సామ్ కాలేజ్కి వస్తలేడు, కాలేజ్ పంపించని అని అన్నారు. ఇలా మాల బట్టలు వేసుకొని కాలేజ్కి వస్తే లోపలికి వచ్చినాక నల్ల బట్టలు ఇప్పి కాలేజ్ డ్రెస్ వేసుకొని ఉంటేనే కాలేజీకి రావాలని చెప్పారు. నేను నల్లమల్లారెడ్డి మనం చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫస్ట్ ఇయర్ చదువుతున్న చందు అనే యువకుడు అయ్యప్ప మాలతో కాలేజీకి రాగా అతని దుస్తులు బలవంతంగా మార్పించారనే ఆరోపణలు వచ్చాయి. కాలేజ్ యూనిఫామ్ ఉంటేనే క్లాసులకు అనుమతిస్తామని బెదిరించారంటూ నిన్న విద్యార్థి చెప్పడంతో అయ్యప్ప స్వాములు, హిందూ సంఘాలు, బీజేవైఎం నాయకులు కాలేజీ ముట్టడికి ప్రయత్నించారు. అయ్యప్ప దుస్తులు తీయించారనే ఆరోపణలతో పీఈటీ రామారావుకు దేహశుద్ధి చేశారు. కాలేజ్ యాజమాన్యం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక అయ్యప్ప మాల దుస్తులు తీసివేయించడంపై సదరు విద్యార్థి ఏమన్నారో ఓసారి చూద్దాం. కాలేజీలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నా. అయ్యప్ప మాల దీక్ష వేసుకొని కాలేజ్కి వస్తే నల్ల బట్టలు వేసుకొని కాలేజీకి రావద్దని అన్నారు. మిడ్ ఎగ్జామ్ అప్పుడు వేసుకొని వచ్చిన కాలేజ్ డ్రెస్ వేసుకొని వస్తేనే కాలేజీకి రావాలని అని అన్నారు సార్ వాళ్ళు. మన ఇష్టం లేకున్నా అని కాలేజ్ డ్రెస్ వేయించారు. కాలేజ్ డ్రెస్ వేసుకుంటేనే కాలేజీ రావాలని చెప్పారు. కాలేజీ రాకుంటే ఇంటికాడ ఉంటానేమో మా డాడీ సామ్ ఫోన్ చేసి మీ సామ్ కాలేజ్కి వస్తలేడు, కాలేజ్ పంపించని అని అన్నారు. ఇలా మాల బట్టలు వేసుకొని కాలేజ్కి వస్తే లోపలికి వచ్చినాక నల్ల బట్టలు ఇప్పి కాలేజ్ డ్రెస్ వేసుకొని ఉంటేనే కాలేజీకి రావాలని చెప్పి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి మరింత సమాచారం అందిస్తారు ఫోన్ లైన్లో. స్వామి, మనం చూస్తున్నాం మొత్తానికి అయ్యప్ప దుస్తులు మార్చి యూనిఫామ్ వేయించిన సిబ్బంది చూస్తున్నాం. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది మల్లారెడ్డి కాలేజ్ దగ్గర. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ, ఏంటి?
మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్ లో అందించి సిద్ధంగా ఉన్నారు. స్వామి, సోనే మేడిపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. ఒక విద్యార్థి కాలేజీకి రెగ్యులర్ గా వచ్చే యూనిఫామ్ కాకుండా అయ్యప్ప స్వామి మాలలో ఉన్నటువంటి నల్లని దుస్తులు ధరించడంతో రావడంతో కూడా ఆ కాలేజీ పీఈటీ అతన్ని బలవంతంగా దుస్తులు మార్పించి యూనిఫామ్ లో రావాలని చెప్పేసి బలవంతం పెట్టడంతో కూడా ఇష్యూకు రాజుకుంది. దీంతో ఆయనకు ఆ విద్యార్థికి మద్దతుగా నల్లమల్లారెడ్డి ముట్టడికి అయ్యప్ప స్వాములు అదేవిధంగా హిందూ సంఘాలు బీజేవైఎం పెద్ద ఎత్తున కూడా కాలేజీ వద్దకు చేరుకొని ఆ చర్యకు పాల్పడినటువంటి పీఈటీ రామారావు పైన దాడి చేయడమే కాకుండా అక్కడ కాలేజీ ముందు ఆందోళన చేశారు. ఒకవైపు విద్యార్థులకు స్వేచ్ఛాయుతంగా తమ నచ్చినటువంటి దుస్తులు వేసుకొని రావడే విధంగా చూడాలని చెప్పేసి, ఒకవైపు అయ్యప్ప మాలలో ఉన్నటువంటి విద్యార్థిని ఈ విధంగా బలవంతంగా దుస్తులు మార్పించడం సరికాదని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ లో ఒకవైపు ఒక పోలీస్ ఎస్ఐ కూడా అయ్యప్ప మాల వేసుకుంటే అతన్ని సంబంధించి మెమో జారీ చేయడంతో కూడా ఇటీవల సందర్భంగా పెద్ద ఎత్తున కూడా గొడవైంది. ఒకవైపు డీజీపీ ఆఫీస్ ముట్టడించి బీజేపీ కార్యకర్తలు కావచ్చు, బీఐఎం కార్యకర్తలు గొడవలు చేశారు. ఇలాంటి పరిణామాలు ఆయా స్కూళ్లలో కాలేజీలో ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంటాయి. ఈసారి కూడా నల్లమల్లారెడ్డి కాలేజీలో విద్యార్థి ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి చందు అనే విద్యార్థి అయ్యప్ప మాల వేసుకొని వచ్చాడు. అయ్యప్ప మాల వేసుకొని రావడంతో కూడా నువ్వు రెగ్యులర్ గా ప్రతి స్టూడెంట్ కూడా ఖచ్చితంగా కాలేజ్ యూనిఫామ్ వేసుకుంటూనే కాలేజీకి రావాలని చెప్పేసి మ్యాండేటరీగా ఇబ్బంది పెడుతున్నటువంటి పీఈటీ విషయంలో ఒకవైపు అందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మాలలో ఉన్నప్పుడు కాస్త వారికి రిలాక్సేషన్ ఇవ్వాలి, వారికి కొంచెం వెసులుబాటు ఇవ్వాలని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అతని బలవంతంగా బట్టలు తీయించినందుకు అతని పైన దేహత్తు పీఈటీకి రామారావుకు దేహశుద్ధి చేశారు. ఒకవైపు అయ్యప్ప స్వామి భక్తులు కావచ్చు, హిందూ సంఘాలు బీజేఎం కూడా పెద్ద ఎత్తున కూడా కాలేజీ వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించారు. దీంతో కాలేజీ పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. వెంటనే ఒకవైపు మేడిపల్లి పరిసర ప్రాంతాలటువంటి పోలీసులు అక్కడ చేరుకొని ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు యూనిఫామ్ ను తీయించినటువంటి సిబ్బంది అంతా కూడా వాళ్ళంతా కూడా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నటువంటి విద్యార్థి ఇంటికి వెళ్లి చెప్పడంతో కూడా ఈ పరిస్థితి అంతా ఒకసారి తలెత్తింది. ఫస్ట్ ఇయర్ బీటెక్ చదువుతున్నటువంటి చందు అనే విద్యార్థి ఈ మాలేసుకొని రావడంతో కూడా అతన్ని ఆ బట్టలు నల్లని దుస్తులు తీయించడంతోనే ఈ పరిస్థితికి కారణమని చెప్పి భావిస్తున్నారు. అతనికి అక్కడ పరిస్థితి అయితే కొంత ఉద్రిక్తంగా ఉంది. దాన్ని అదుపులోకి తీసుకోవడం కోసం పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి.